మహాభారతంలో మనసులో నిలిచిపోయే కథలు ఎన్నో ఉన్నాయి. అందులో ఒకటి శకుంతల దుష్యంతుల కథ. ఈ అద్భుతమైన గాథను మనకు అందించింది నన్నయ్యగారు. ఈ కథలో సత్యం, ధర్మం, ఇంకా ఒక గొప్ప సామ్రాజ్యానికి పునాది ఎలా పడిందో తెలుసుకుందాం. పదండి, ఈ ప్రయాణంలోకి వెళ్దాం. ఒక దేశానికి దాని పేరు ఒక మర్చిపోయిన వాగ్దానం నుండి రావడం సాధ్యమేనా? వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా, కానీ ఇదే జరిగింది. ఆ కథేంటో తెలుసుకోవాలంటే మనం ఒక శక్తివంతమైన రాజుతో పాటు ఒక వేటకి వెళ్ళాలి. ఆ వేటే ఆయన విధిని, మన దేశ చరిత్రని కూడా మార్చేసింది. మన కథానాయకుడు చంద్రవంశానికి చెందిన మహారాజు దుష్యంతుడు. గొప్ప పరాక్రమవంతుడు. ఆయన ఒకరోజు అడవికి వేటకు వెళ్లాడు. ఆ వేటలో బాగా అలసిపోయి సేద తీరడానికి ఒక చోటు కోసం చూస్తుంటే ఆయన కంటపడింది ఒక ఆశ్రమం. ఆ ఆశ్రమం ఎంత ప్రశాంతంగా, ఎంత అందంగా ఉందంటే రాజుగారి మనసుని కట్టిపడేసింది. ఇక్కడ నన్నయ్యగారు ఆ ఆశ్రమాన్ని వర్ణించిన తీరు అద్భుతం. అది కేవలం ఒక ప్రదేశంలా లేదు, అదొక స్వర్గంలా ఉంది. అక్కడ ఏనుగుల అరుపులు గుడిలో గంటల్లా వినిపిస్తున్నాయట. తుమ్మెదల శబ్దాలు ఎవరో వీణ వాయిస్తున్నట్టున్నాయట. ఆ గాలిలో అంతా పవిత్రమైన వేదమంత్రాలే. అంటే అక్కడున్న జంతువులు, మనుష్యులు ఎవ్వరికీ ఏ భయం లేకుండా అంత శాంతిగా జీవిస్తున్నారన్నమాట. సరే, ఇంత ప్రశాంతమైన ఆ ఆశ్రమంలోకి రాజు అడుగుపెట్టాడు. అక్కడ ఆయనకు శకుంతల కనిపించింది. ఆమెను చూడగానే కణ్వ మహర్షి కూతురని తెలిసింది. కాని ఆమెలో ఏదో ఒక ప్రత్యేకత. ఆమె నడకల్లో, ఆమె రూపంలో ఒక రాజసం ఉట్టిపడుతోంది. ఇది చూసి దుష్యంతుడికొక సందేహం వచ్చింది. ఈమె నిజంగా మహర్షి కుమార్తెనా అని. ఆ సందేహాన్ని శకుంతల తీర్చేసింది. తన పుట్టుక వెనుక ఉన్న అసలు కథను చెప్పింది. తాను కేవలం కణ్వ మహర్షి పెంపుడు కూతుర్నే అని, కాని నిజానికి తన తల్లిదండ్రులు గొప్ప రాజైన విశ్వామిత్రుడు, దేవకన్య అయిన మేనక అని చెప్పింది. అంటే తాను పుట్టుకతోనే ఒక క్షత్రియ యువరాణి అన్నమాట. ఆ విషయం తెలిసిన వెంటనే దుష్యంతుడి ఆలోచన మారిపోయింది. శకుంతల కూడా తనలాంటి రాజవంశానికి చెందినదే అని తెలియగానే ఏమాత్రం ఆలస్యం చేయలేదు. వెంటనే గాంధర్వ వివాహం చేసుకుందామని అడిగాడు. అంటే పెద్దల అనుమతి లేకుండా ఇద్దరి ఇష్టంతో ప్రేమతో పెళ్లి చేసుకోవడమన్నమాట. ఆ రోజుల్లో రాజులకు ఈ పద్ధతి ఆమోదయోగ్యమే. దుష్యంతుడి ప్రతిపాదనకు శకుంతల అంగీకరించింది. కాని ఒకే ఒక్క షరతు పెట్టింది. ఆ షరతు చాలా కీలకమైనది. ఏంటంటే, మనకు పుట్టబోయే కుమారుడే నీ తర్వాత ఈ రాజ్యానికి యువరాజు కావాలి అని. దీనికి ఒప్పుకుంటేనే పెళ్ళి. సరే, దుష్యంతుడు ఆ షరతుకు ఒప్పుకున్నాడు. త్వరలోనే తన సైన్యాన్ని పంపి రాజమర్యాదలతో నిన్ను నా రాజ్యానికి తీసుకెళ్తానని మాటిచ్చాడు. ఆ మాటకు వాళ్ల పెళ్లికి గుర్తుగా తన వేలికున్న రాజముద్రికను, అంటే ఆ ఉంగరాన్ని తీసి శకుంతలకు ఇచ్చి అక్కడ నుండి బయల్దేరాడు. ఇక రోజులు గడిచాయి, నెలలు గడిచాయి, సంవత్సరాలు కూడా గడిచిపోయాయి. రాజధానికి వెళ్లిన దుష్యంతుడు రాజ్య పరిపాలనలో, ఆ పనుల ఒత్తిడిలో పూర్తిగా మునిగిపోయాడు. ఎంతలా అంటే అడవిలో తాను ఇచ్చిన మాటను, శకుంతలను, చివరికి ఆ గుర్తుగా ఇచ్చిన ఉంగరాన్ని కూడా పూర్తిగా మర్చిపోయాడు. మరోవైపు ఆశ్రమంలో దుష్యంతుడు వెళ్ళిపోయిన ఒక ఏడాదికి శకుంతల ఒక కొడుకుకి జన్మనిచ్చింది. ఆ అబ్బాయి పేరు భరతుడు. అతను మామూలు బాలుడు కాదు, అసాధారణ శక్తివంతుడు. ఎంత బలవంతుడంటే చిన్నప్పుడే సింహాలతో ఆడుకునేవాడట. అలా కొడుకుని పెంచుతూ తన తండ్రి దగ్గరికి తీసుకువెళ్లే సరైన సమయం కోసం శకుంతల ఎదురుచూస్తూ ఉంది. ఆ సమయం రానే వచ్చింది. కొడుకు భరతుడికి 6 ఏళ్లు వచ్చాక కణువ మహర్షి ఇక లాభం లేదనుకుని శకుంతలని, భరతుడిని దుష్యంతుడి ఆస్థానానికి పంపించారు. తన భర్తను కలవటానికి, తన కొడుకుకి తండ్రిని పరిచయం చేయటానికి, సింహాసనానికి వారసుడిని రాజుకి అప్పగించడానికి శకుంతల ఎన్నో ఆశలతో రాజసభకు చేరుకుంది. కాని అక్కడ జరిగింది ఊహించనిది. అంత పెద్ద సభలో అందరి ముందు దుష్యంతుడు నువ్వెవరో నాకు తెలియదు అని చెప్పేశాడు. లోకనిందకి, అంటే ప్రజలు ఏమనుకుంటారోనన్న భయంతో ఆమెను తిరస్కరించాడు. అసలు వాళ్ళిద్దరి మధ్య ఏమీ జరగనట్టు, ఆమెనెప్పుడూ చూడనట్టు నటించాడు. ఆ మాటలకు ఏ స్త్రీ అయినా కుప్పకూలిపోతుంది. కాని శకుంతల అలా చెయ్యలేదు. దుఃఖాన్ని దిగమింగుకుని ధైర్యంగా నిలబడింది. నిలబడి ఒక రాజుగా ఆయన ధర్మమేంటో గుర్తుచేసింది.
భార్య గొప్పతనం గురించి, కొడుకు ప్రాముఖ్యత గురించి, అన్నింటికన్నా ముఖ్యంగా సత్యాన్ని నిలబెట్టడం ఒక రాజుకి ఎంత అవసరమో చెప్తూ ఒక అద్భుతమైన ప్రసంగం చేసింది. శకుంతల అంతా చెప్పినా దుష్యంతుడు కరగలేదు. తన వాదల మీదే నిలబడ్డాడు. ఇక చేసేదేమీ లేక నిరాశతో శకుంతల వెనుతిరిగి వెళ్ళిపోవటానికి సిద్ధపడింది. సరిగ్గా ఆ క్షణంలో ఆ సభలో ఉన్న నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఆకాశం నుండి ఒక గొంతు వినిపించింది. అది ఆకాశవాణి, ఒక దైవీక స్వరం. అది సభలో ఉన్న అందరికీ స్పష్టంగా వినిపించేలా గర్జించింది. దుష్యంతుడా, శకుంతల చెప్పిందే నిజం. భరతుడు నీ కుమారుడే. నీ భార్యను, నీ బిడ్డను స్వీకరించు అని. దీంతో అక్కడున్న వాళ్ళందరికీ అసలు నిజమేంటో తెలిసిపోయింది. ఇప్పుడు చూడండి, ఆకాశవాణి పలికిన తర్వాత దుష్యంతుడేమన్నాడో, నాకు నిజం ముందే తెలుసు, కాని ప్రజలందరి ముందు ఇది నిరూపించబడాలి కదా, అందుకే ఇలా చేశాను అనంటాడు. కాని అసలు కథేంటంటే, ఆయనకి లోకనింద అంటే ప్రజలు తన్ని తప్పుపడతారేమో అన్న భయం. ఆ భయంతోనే అలా ప్రవర్తించాడు. సరే, ఇక దైవమే సాక్ష్యం చెప్పడంతో దుష్యంతుడు చాలా సంతోషంగా శకుంతలను తన పట్టపురాణిగా, భరతుడిని యువరాజుగా అంగీకరించాడు. ఆ భరతుడే పెరిగి పెద్దయ్యాక అంత గొప్ప చక్రవర్తి అయ్యాడు. ఆయన పరిపాలించిన ఈ దేశానికి భరతవర్షం అని పేరొచ్చింది. మన దేశానికి ఆ పేరు రావడానికి కారణం ఈయనే. ఈ కథ ఇక్కడతో ముగిసింది. కాని మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. రాజు పెట్టిన ఈ పరీక్ష నిజంగా శకుంతల పవిత్రతను నిరూపించడానికా, లేక ప్రజల ముందు తన గౌరవాన్ని కాపాడుకోవడానికా? ప్రజాకర్తవ్యం, వ్యక్తిగత సత్యం, ఈ రెండింటి మధ్య రాజు నలిగిపోయాడు. మరి ఏది ముఖ్యం? ఆలోచించాల్సిన విషయమే కదా.